నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధంతో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన ప్రభుత్వం చివరికి సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ దేశవ్యాప్తంగా నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అనేక చోట్ల ప్రభుత్వం సైన్యాన్ని మోహరించి కర్ఫ్యూ విధించింది. దీంతో నేపాల్లోని భారతీయులకు భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఈ ఆందోళనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్లో అప్రమత్తంగా ఉండాలని, అక్కడి అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని భారత పౌరులకు సూచించింది. నేపాల్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. నేపాల్ ప్రభుత్వం శాంతియుత మార్గాలు, చర్చల ద్వారా సమస్యను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఆందోళనల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం అనేక చోట్ల సైన్యాన్ని మోహరించి కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ నిరసనకారులు కర్ఫ్యూ ఆదేశాలను ధిక్కరిస్తూ అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. దేశ పార్లమెంటు ముందు అనేక మంది నిరసనకారులు గుమికూడి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేపడుతున్నారు.